అది పోయి అక్కడ పోయి బసవ తారక దారి పోయి సిగ్గుండాలి వీళ్ళకి. అసలు ప్రైవేటు యాజమాన్యంలో పనిచేసే ఆరోగ్య అంటే హాస్పిటళ్ళకైనా, స్కూళ్ళకైనా, కాలేజీలకైనా, యూనివర్సిటీలకైనా, పరిశ్రమలకైనా ఓపెన్ చేయడానికి పోవడం కానీ, ఆడపోయి ఉపన్యాసాలు ఇవ్వడానికి కానీ సిగ్గుండాలి వీళ్ళకి. వీళ్ళ పాలకులు ఏం రేవంత్ అన్నా, నువ్వు ఏ కార్లలో పోయినావు? మీ అయ్యవ్వ సంపాదించిన కార్లలో పోయినావా? లేకపోతే మీ అత్త మామ ఇచ్చిన కార్లలో పోయినావా? మా మా కష్టార్జితం ద్వారా ఇచ్చిన కార్లలో పోయినావు. ఎవడిచ్చిండు మీ కార్లలో పోవడానికి? నీ ఎమ్మెల్యేలు సావుల కాడికి పోతారు, తద్దినాల కాడికి పోతారు, పుట్టెంటికల కాడికి పోతారు. మీ ఇష్టమేనా? మీ ఇష్టం వచ్చినట్టేనా తిరగడం? ఇలా విదేశాల అధ్యక్షులు వాళ్ళు ఏదైనా ప్రైవేట్ కార్యక్రమానికి పోతే వాళ్ళు ప్రభుత్వ వాహనాలు పోరు. ప్రభుత్వ వాహనాలు పోరు. వీళ్ళు ఎక్కడిది డ్యూటీ లెక్కనే, డ్యూటీ అయిపోగానే అంతే అంతే. ఇప్పుడు ఎక్కడిది న్యాయం ఇది? పోలీసు వాళ్ళు అంతే, అధికారులు అంతే, జడ్జిలు అంతే. ఎవరైనా సరే ప్రభుత్వ వాహనాలు వాడుకోవాల్సిందే. అరే నీ సొంత పని కోసం, నీ పండుగలకి, నీ పబ్బాలకి, నీ యాత్రలకి పోతే కూడా ప్రభుత్వ వాహనాలు కావాలన్నా, ప్రభుత్వ ఖర్చులతో పోవాలన్నా? విదేశాల్లో అయితే, వేరే దేశాల్లో వాడు ఎక్కడికైనా పోతే ప్రైవేట్ కార్యక్రమం వాడు కనీసం సెక్యూరిటీని కూడా తీసుకుపోరు, సెక్యూరిటీని కూడా వదిలిపెట్టిపోతారు. జనాలు ఎక్కడంటే అక్కడ ఎంబడబడుతున్నారు, జనాలు వచ్చి మీద పడతారు, ఫోటోలు దిగుతారు అని చెప్పి అంటున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకు దిగుతారు? రావద్దని చెప్పు. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే, గతంలో అధికారం లేనప్పుడే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యల కోసం వెళ్తే నా ఎంబడి వస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, ఇట్లయితే ఎట్లా కుదురుతుంది అని చెప్పి అన్నాడు. అవునా? అది నువ్వు కట్టడి చేసుకోవాలి. అవసరమైతే నువ్వు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలి, నీ బలగాలు పెట్టుకోవాలి. ప్రభుత్వ సెక్యూరిటీని, ప్రభుత్వ బలగాలని ప్రజలకి రక్షక కవచంగా, రక్షక భటులుగా ఉండాల్సిన పోలీసుల్ని నీ కార్ డోర్ తీయడానికి, నీ ఖర్చు పీయడానికి, నీ ముడ్డు దూడ్చుకోవడానికి, మీ బాత్రూంల కాడ కాపలా, నీ డైనింగ్ హాల్ కాపలా ఉండడానిక రక్షక భటులు ఎక్కడ ఉండాలి? ప్రజలకి రక్షక భటులు వాళ్ళు, పాలకులకు కాదు. పాలకుల కోసం కాదు వాళ్ళు ఉన్నది, ప్రజలకు రక్షక భటులుగా ఉండాలి. నువ్వు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఎక్కడికైనా పోయినప్పుడు అవసరం ఉంటుంది అది. నువ్వు ఎక్కడికి ప్రైవేట్ కార్యక్రమం పోతే అసలు నువ్వు పోతున్నట్టు ఎందుకు చెప్పాలి, వస్తున్నట్టు ఎందుకు చెప్పాలి? నువ్వు అసలు వీళ్ళకి ఎట్టుండి దొరికండి, నేను చూస్తున్నా కదా. జిందాబాదులు లేకపోతే, ముర్దాబాదులు లేకపోతే వీళ్ళకి మెతుకులు నోట్లో ఓ, వీళ్ళకి ముద్ద దిగదు వీళ్ళకి. గట్ల సైకోలుగా తయారైన వీళ్ళు. రోజుకు 100 మంది వాళ్ళ ఇళ్ళ కాడ పడిగాపులు కాకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు, వాళ్ళకి అన్నం జీర్ణం కాదు, వాళ్ళకి రాత్రి నిద్ర పట్టదు. గట్ల సైకోలుగా తయారైన వీళ్ళు. ఏమైనా జిందాబాద్ కావాలా, ముర్దాబాద్ కావాలా, చాలా మంది కప్పించుకోవాలా, బోకెలు తిప్పించుకోవాలా. ఎప్పటికీ 7 పోయినా కానీ 10 కార్లు, 20 కార్లు, 100 కార్లు వీళ్ళ అరే నీకు అసలే ఇప్పటికే ట్రాఫిక్ జాములు అవుతున్నాయి, కష్టాల రోడ్లన్నీ దిగ్బంధాలు అవుతున్నాయి. అని రోడ్ల మీదకి ఎక్కి శాంతియుతంగా వాళ్ళ సమస్యల కోసం మాట్లాడితే, లేకపోతే ఎక్కడో గుంపు చేరి వాళ్ళు మాట్లాడితేనేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. వీళ్ళు మాత్రం 100 కార్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఆపుకొని జిందాబాద్ కొట్టుకుంటే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా భారత రాజ్యాంగం అంటే? ఇవాళ ప్రజలు ఇవన్నీ చూసి చూసి విసిగిపోయి వేసారి ప్రజలు తిరుగుబాటు చేస్తే భయంకరమైన పరిస్థితి వస్తుంది భారతదేశంలో. మరో సివిల్ వార్ వచ్చే అవకాశం ఉంది భారతదేశంలో ఇట్టే చేస్తే.